ఏం నీచం పొందింది? శని. శని. శని నీచం పొందాడు. శని ఎవరు ఈ లగ్నానికి? ద్వితీయ తృతీయాధిపతి. ఓకే. అధిపతి. ఉమ్, ద్వితీయ అంటే కుటుంబ స్థానాధిపతి. ఓకే. లేదా వాళ్ళ ఉమ్, వాళ్ళ అన్నలతోని అట్లా కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, విడిపోయేది. అలాగే కుటుంబంతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట మ్యారేజ్ అయ్యాక. లేదా ఇప్పుడు మ్యారేజ్ ఉమ్, కాకముందు వాళ్ళ కుటుంబంతోని కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతువు కూడా ఎంబడి ఉన్నాడు. అలాగే ఇక్కడ ద్వితీయాధిపతి వచ్చేసి ఇక్కడ నీచం పొందాడు. ఓకే. కానీ ఇక్కడ ఉమ్, పంచమాధిపతి వచ్చేసి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉచ్చ పొందాడు. సో ఇక్కడ అంటే ప్రే ప్రేమికురాలు వల్ల కొద్దిగా, ప్రేమ వల్ల కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కుటుంబం ఏర్పడే ఉమ్, అవకాశం ఉంటుంది. అంతే కదా. ఉమ్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రేమ వివాహం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ మొదటగా మనం చూడాల్సింది లగ్నాధిపతి. లగ్నాధిపతి బాగున్నాడా అని చూసుకోవాలి. లగ్నాధిపతి బాగున్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. స్థానం కూడా ఇంపార్టెంట్. అలాగే సప్తమాధిపతి చూడాలి. సప్తమాధిపతి వచ్చేసి ఇక్కడ బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, గుడ్. అలాగే ఇక్కడ లాభాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు. సో ఇద్దరు రెండు గ్రహాలు పరివర్తనం చెందడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేసి శుక్రుడు నీచం పొందాడు. సో నీచం పొందిన గ్రహము ఇక్కడ వచ్చేసి పరివర్తనం చెందడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఓకే. శుక్రుడు పరివర్తనం వల్ల కూడా నీచం భంగం అవుతుంది. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ వ్యయాధిపతి. వ్యయాధిపతి ఎవరు? ఇప్పుడు వివాహం అంటే వ్యయస్థానం, సుఖస్థానం, క్షయస్థానం కూడా చూడాలి కదా. ఓకే. ఉమ్. పంచమ స్థానం చూసాము, ద్వితీయ స్థానము, సప్తమ స్థానము. సో వ్యయస్థానం సప్తం. చూడాలి కనుక ఇందులో రెండు. వ్యయాధిపతి ఎవరు? కుజుడే కదా. కుజుడు ఉచ్చ స్థానం. సో ఉమ్, బాగానే ఉమ్. ఉంటుంది సంసారం. ఓకే. సో ఈ విధంగా మనం చెప్పాలన్నమాట కస్టమర్లకి. అర్థమైంది కదా. అర్థమైంది. ఆ సో ప్రేమకారకుడైన శుక్రుడు నీచం పొందాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పరివర్తనం. మ్యారేజ్ గురించి చూడాలి. ఉమ్, మ్యారేజ్ గురించి చూడాలంటే ఆ స్థానంలో మొత్తం చూడాలండి. ఈ 2, 5, స్థానాలే 2, 7. అంతే 2, కదా. 5, 2 కుటుంబ స్థానం, 5 సప్తమ స్థానం, చతుర్థ పంచమ. స్థానం, గృహస్థానం కదా. చుట్టూ. ఆ ఓకే. లాభస్థానం, మళ్ళీ 12th. ఇంకేమైనా మర్చిపోయినా? అంతే. సో ఈ పంచం విధంగా ఉండాలి. ఇవి చూడాలి. ప్రేమ, ఇక భార్య భర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత, ఇలాంటివి పంచమ స్థానం. సో ఈ విధంగా ఇవన్నీ చూసి చెప్పాలన్నమాట. మళ్ళీ ఆ దశ వస్తుందా, వస్తే ఉమ్, అందులో మళ్ళీ అంతర్దశలు వాళ్ళ ఏజ్ని బట్టి అవుతుందా కాదా. ఉమ్, ఆ మళ్ళీ ఇక్కడ సప్తమాధిపతిని ఎవరు చూస్తున్నారు? నీచంలో పడ్డ శని చూస్తున్నాడు సప్తమాధిపతిని. అంటే కుటుంబాధిపతి. ఓకే.